హలో, ఇన్ దిస్ వీడియో మనం 3D ఆబ్జెక్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అసలు ఎక్కడెక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్న చూద్దాం. ఓకే, మనది 3D గేమ్ కాబట్టి ఖచ్చితంగా 3D అసెట్స్ యూజ్ చేస్తాం, అందులో నో డౌట్. ఇప్పుడు మనం దాన్ని కొన్ని కొన్ని స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనీ పెట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలా కొన్ని ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనం 3D ఆబ్జెక్ట్స్కి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు దెర్ ఇస్ ఎ వెబ్సైట్ కాల్డ్ స్కెచ్ ఫ్యాబ్. sketchfab.com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఇక్కడ మనకి సర్చ్ 3D మోడల్స్ అని కనిపిస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ క్యారెక్టర్ కావాలి. లెట్సే నాకు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కావాలి. స్పైడర్ మ్యాన్ అని కొట్టంగానే దానికి సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఈ సింబల్ కనిపిస్తుంది కదా, డౌన్లోడబుల్ సింబల్ కనిపిస్తున్నప్పుడు మాత్రమే దాన్ని మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి డౌన్లోడ్ ఆప్షన్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోలేం. ఇక్కడ చూస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ లేదు, సో ఇది మనం డౌన్లోడ్ చేసుకోలేం అనమాట. నెక్స్ట్ కొన్ని కొన్ని ఉంటాయి, పెయిడ్ అసెట్స్ ఉంటాయి. లెట్సే ఇప్పుడు ఇది ఉంది, ఇది పెయిడ్ అసెట్ అనమాట, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఫ్రీగా ఉన్నవి ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ అని ఉంది, క్లిక్ చేసా. క్లిక్ చేయగానే లోడింగ్ 3D మోడల్ లోడ్ చేసుకుంటుంది, మొత్తం 3D మోడల్ అంతా. సో ఇది ఓకే, ఇది ఒక 3D క్యారెక్టర్. ఓకే, ఇది మనం డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ 3D మోడల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మేక్ ష్యూర్ డౌన్లోడ్ ఎఫ్బిఎక్స్ ఫార్మాట్. ఎఫ్బిఎక్స్ ఫార్మాట్ కానీ ఓబీజే ఫార్మాట్ కానీ రెండు ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఆ రెండు కాకుండా ఇంకేదైనా డౌన్లోడ్ చేయొద్దు. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఎఫ్బిఎక్స్ కానీ ఓబీజే కానీ లేకపోతే అది మీరు వదిలేయండి, వేరేది ఏమైనా ఎత్తుక్కోండి. ఓకే, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే వెంటనే గో టు మిక్సామో.com. మిక్సామో.com అంటే ఏంటి? ఇది ఒక ఎడోబీ ఓడిది సైట్. ఇందులో మనం క్యారెక్టర్స్ రిగ్గింగ్ చేయొచ్చు. ఓకే, క్యారెక్టర్ రిగ్గింగ్ అంటే నథింగ్ బట్ ఆ క్యారెక్టర్కి మూమెంట్, లేకపోతే స్పెసిఫిక్ నడవడానికి, కూర్చోడానికి, వీటికి సంబంధించిన మొత్తం పాయింట్స్ అన్ని కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ షో యూ. వీడు ఉన్నాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడిని డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ 3D మోడల్, ఎఫ్బిఎక్స్ డౌన్లోడ్, స్పైడర్ మ్యాన్ ఒరిజినల్, సేవ్. డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని అన్జిప్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనోడు వచ్చాడు, ఎఫ్బిఎక్స్ ఫార్మాట్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇది ఓపెన్ చేసి సైన్ అప్ విత్ గూగుల్. మీకు అకౌంట్ ఉంటే ఓకే, లేకపోతే సైన్ అప్ విత్ గూగుల్ కొట్టండి, ఆటోమేటిక్గా సింక్ అయిపోద్ది. వన్స్ సింక్ అయిన తర్వాత లోడింగ్. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ క్యారెక్టర్ అని ఉంది కదా, అప్లోడ్ క్యారెక్టర్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ క్యారెక్టర్. క్యారెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనది ఎక్కడ ఉంది, సోర్స్లో ఇక్కడ ఉంది ఎఫ్బిఎక్స్ ఫార్మాట్ అనేది, ఓపెన్ చేయండి. ఆటోమేటిక్గా అది కొంచెం టైం తీసుకుంటుంది అప్లోడ్ చేయడానికి. సో ఇది బేసికలీ ఎఫ్బిఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎఫ్బిఎక్స్ అనేది కొంచెం పెద్ద ఫైల్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, లేకపోతే సింపుల్గా చేస్తే కనుక, అంటే తక్కువ ఎంబీ ఉంటే కనుక తక్కువ టైం తీసుకుంటుంది. సో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్టెప్ మిస్ చేయొద్దు. ఓకే, ఇందాక క్యారెక్టర్లో ఏదో రిగ్గింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది అవ్వట్లేదు. సో నేను ఇంకో క్యారెక్టర్ తీసుకున్నా, ఇది నేను నా గేమ్లో యూజ్ చేసే క్యారెక్టర్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి పాయింట్ సెట్ చేయాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చిన్ దగ్గర సెట్ చేయండి, బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఫ్రిస్ట్, ఫ్రిస్ట్ మీద సెట్ చేయండి. నెక్స్ట్ ఎల్బోస్ మీద క్లిక్ చేయండి, ఎల్బోస్ మీద సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ నీస్ మీద పిక్ చేయండి, నీస్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద రిగ్ అవుతూ ఉంటుంది, రిగ్గింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఒక 2 minutes అనే టైం తీసుకుంటుంది. ఓకే, రిగ్గింగ్ అయిపోయిన తర్వాత మన క్యారెక్టర్ చూడడానికి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక యానిమేషన్ ప్లే చేస్తున్నా. లెట్స్ సే ఫైటింగ్ లేకపోతే ఇది ఉంది టాంట్ అని ఉంది. ఈ యానిమేషన్ అప్లై చేయగానే ఏమవుతుందంటే దీనికి యానిమేషన్ ప్లే అవుతుంది. ఓకే. చూసారా అంత రియలిస్టిక్‌గా ఉందో? నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ ఏదైనా పిక్ చేసుకుందాం. హ్మ్. ఓకే. ఇది ఉంది. ఈ యానిమేషన్ మీద క్లిక్ చేస్తున్నా డాన్సింగ్ అనేది. దాని మీద క్లిక్ చేయగానే వాడు మనోడు డాన్స్ చేస్తాడనమాట. ఓకే. ఇది కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంది కదా! నెక్స్ట్ ఇలా మనం ఏదైనా ఒక క్యారెక్టర్‌ని తీసుకొని వాటిని రిగ్గింగ్ అప్లై చేయొచ్చనమాట. అండ్ యానిమేషన్స్ కూడా ఇక్కడ మనకి చాలా ఉంటాయి. సో, mixamo.com నుంచే మనం యానిమేషన్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, మనం ఈ క్యారెక్టర్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్రాస్ సింబల్‌ని క్లిక్ చేస్తే జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ యానిమేషన్ కూడా అప్లై చేస్తే యానిమేషన్‌తో కలిపి డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇక్కడితో అర్థమైందా మిక్సెమ్ ఎట్లా యూజ్ చేయాలి అండ్ క్యారెక్టర్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి. నెక్స్ట్ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొని, క్యారెక్టర్ సెట్ చేసుకొని కోడింగ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఈచ్ వన్ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఇంకా డెప్త్ దాని గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తా. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే. థ్యాంక్ యూ.